'ప్రణయ గోదావరి' అనే మూవీ భయ్య చాలా బాగుంది. మీ లైఫ్‌లో రియల్ లైఫ్‌లో లవ్ స్టోరీ అయితే ఎలా ఉందో అంత చక్కగా నీట్‌గా తీసుకొచ్చారు. డైరెక్టర్ గారు సూపర్ అండి. అసలు ఇలాంటి స్టోరీస్ అనేది చాలా తక్కువ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూపర్. ఎందుకంటే ఆ స్టోరీ తగ్గట్టుగా హీరో, హీరోయిన్ గాని కాంబినేషన్స్ గాని, ఆ డైలాగ్ డెలివరీ గాని నిజంగా చూసేందుకు ఇక్కడ చూడండి ఎంత క్లాస్‌గా బ్యూటిఫుల్‌గా ఉందో. కానీ మాస్ అంటే ఊర మాస్ అన్నమాట. అసలు డైలాగులు మామూలుగా లేవు. హీరో, హీరోయిన్ కాంబినేషన్‌లో ఆ డైలాగులు గాని, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని అసలు బ్లాక్ బస్టర్ హిట్ అండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం స్టోరీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను. అలాగే నిజంగా భయ్య సాంగ్స్ ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా వినసొంపుగా ప్రతి ఒక్కరికి అర్థం అనేది క్లియర్‌గా అవుతుంది అనమాట. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇలాంటి సాంగ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. పూర మాస్ సాంగ్స్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మామూలుగా ఇలాంటి ప్రొడ్యూసర్ గారు నిజంగా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి తెలుగు ఇండస్ట్రీలో. సూపర్ డూపర్ హిట్. అలాగే ఇంకా నెక్స్ట్ చెప్పుకుంటే ఆ లొకేషన్స్, ఆ పల్లెటూరు వాతావరణం కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. అసలు చెప్పాలి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. ఇలా రండి. అసలు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి కూడా చెప్పాలి. నిజంగా మన ఘోష్ ఎటువంటి అసలు లేనట్టుంది, వెళ్ళిపోయినట్టుంది. అసలు ఫుల్ అంటే ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్, అసలు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఏ సినిమాలు లేవు భయ్యా. ఒక మాట 'ప్రణయ గోదావరి' మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. అందులో ఎలాంటి డౌట్ లేదు. చక్కగా మంచిగా సాటర్డే సండే వస్తుంది కాబట్టి మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సూపర్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు భయ్య. అసలు గ్రేట్ మూవీ ఇస్ ఏ. అలాగే నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు మంచి మిస్ అవ్వద్దండి. లవ్ స్టోరీ కూడా అసలు ఇక మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఎవరికన్నా మర్దలు ఉండాలంటే ఇలాంటి మర్దలు ఉంటే చాలండి. అసలు క్రేజీ అండి, క్రేజీ. చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సాటర్డే సండే వచ్చింది కాబట్టి మా సినిమాకి థియేటర్స్కి వచ్చి ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలంటే మీలాంటి సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒక ప్రయత్నం చేశాము. మీరు వచ్చి సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలు మరెన్నో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.